హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో 7వ ఎపిసోడ్ అంటే పక్కా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అన్నట్లే జరిగింది. మొదట కంటెస్టెంట్స్ ని 2 టీములుగా విడగొట్టి లీడర్ సెలక్షన్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ పెట్టారు. కళ్లకు గంతలు కట్టి బాక్స్ లో పెట్టేసి సరిగ్గా 2 నిమిషాలకు ఎవరు లేస్తారో చూడటం. ఫస్ట్ లేచినా లాస్ట్ లేచినా అవుట్. 9వ స్థానంలో లేచిన వాడే లీడర్. ఇక్కడే గందరగోళం మొదలైంది. ప్రియా హరీష్ ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చేసింది. కానీ చివరకు దాలియాను లీడర్ గా ప్రకటించారు. అలా ప్రియా బ్లూ టీమ్ కి, దాలియా రెడ్ టీమ్ కి లీడర్స్ అయ్యారు. తర్వాత టాస్క్ మరింత టెన్షన్ క్రియేట్ చేసింది. ఒక్కో కుండలో ఒక్కో కంటెస్టెంట్ ఫోటో దాచారు. ఎవరి చేతిలో కుండ జారిపోతే ఆ కుండలో ఎవరి ఫోటో ఉందో వాళ్ళు రేస్ నుంచి అవుట్. ఇక్కడే మజా స్టార్ట్ అయింది. చాలా మంది రూల్స్ ఫాలో కాకపోయినా సంచాలకులు మనీష్, షాకిబ్ కళ్ళప్పగించి చూసి వదిలేశారు. టాస్క్ చివరికి పవన్, కల్కి మాత్రమే మిగిలారు. ప్రియా తన స్ట్రాటజీ వాడి పవన్ ను కుండ వదిలేయమంది. పవన్ వదిలేశాడు. కానీ ఆ కుండలో ప్రియా ఫోటోనే ఉందంటే షాకింగ్ ట్విస్ట్ కదా. చివరి వరకు నిలబడిన కల్కి పట్టుకున్న కుండలో తన ఫోటోనే ఉండటం లక్. దీంతో రెడ్ టీం అంటే దాలియా టీం గెలిచింది. ఆ గెలుపుతో కల్కి ఓట్ అపీల్ ఛాన్స్ దక్కించుకుంది. నిన్న వరెస్ట్ అన్న వాళ్ళకే ఈరోజు బెస్ట్ అని ప్రూవ్ చేసింది. కానీ టీం కోసం వదిలేసి ఓడిపోవటంతో పవన్ ఎమోషనల్ అయ్యాడు. అయినా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గాను ఎంపికయ్యాడు. మరోవైపు మనీష్ ఎలాంటి స్ట్రాటజీ లేకపోవడంతో వరెస్ట్ ప్లేయర్గా బిందు మాధవి ప్రకటించింది. మరో హైలైట్ ఏంటంటే నవదీప్ ప్రతి టాస్క్లో కాస్త చిన్న చూపు చూసేలా, సెటైర్లు వేసేలా మాట్లాడేస్తున్నాడు. ఎదుటి వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నాడనే అనిపించింది. ఇంత డ్రామా, ఎమోషన్స్, ట్విస్ట్లతో మిగిలిన టాస్కులు ఎలా ఉంటాయో చూడటానికి మనమంతా రెడీగా ఉండాలి. మరి మున్ముందు ఇంకెలాంటి బాంబ్ పేలుస్తారో. మీకు ఈ ఎపిసోడ్లో ఎవరు స్ట్రాంగ్గా అనిపించారు కామెంట్స్లో చెప్పండి. మరో ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.